ఒక బిడ్డ ముద్దు రెండో బిడ్డ వద్దు ఈ స్లోగన్ అందరికీ బాగానే గుర్తుండి ఉంటుంది. కానీ ప్రెజెంట్ స్లోగన్ ఏంటో తెలుసా? ఒక్కరు వద్దు ముగ్గురు ముద్దు. అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి పిల్లల్ని కండానికి ప్రజలు కూడా భయపడ్డారు. కోర్స్ ఇప్పటికీ అలాంటి పరిస్థితులే ఉన్నాయనుకోండి. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్లో పిల్లల్ని కండం చాలా ముఖ్యం అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు గారు. దీనికోసం కొన్ని పాలసీస్ కూడా ఇస్తామంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వృద్ధాప్యంలోకి జారిపోతుంది. ఆ మాటకొస్తే దేశమంతా కూడా. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. పనిచేసే యువత తగ్గిపోయి ముసలి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. చైనా, జపాన్ కూడా ఇప్పుడు ఇదే సమస్యతో వణికిపోతున్నాయి. మన రాష్ట్రంలో 58% కుటుంబాలు ఒక్క బిడ్డకే పరిమితమయ్యాయి. దీంతో సంతానోత్పత్తి రేటు 2.1 ఉండాల్సింది 1.5కి పడిపోయింది. సో చంద్రబాబు దీనికోసం పాపులేషన్ కేర్ అని ఒక పాలసీని తీసుకొచ్చారు. దీనికోసం 5 పిల్లర్స్ వ్యూహాన్ని సిద్ధం చేశారు. మొదటిది మాతృత్వం అండ్ శక్తి. ఇప్పటి వరకు మన గవర్నమెంట్ ఆపరేషన్స్ చేయడం లేదు అంటే సేఫ్ డెలివరీస్ చేయడం పైనే దృష్టి పెట్టింది. ఇకపై రెండో బిడ్డ లేదా మూడో బిడ్డ పుడితే వెంటనే వాళ్ళకి డెలివరీ అయ్యాక 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. అంతేకాదు ఆ బిడ్డ పోషణ కోసం 5 సంవత్సరాల పాటు నెలకు 1,000 రూపాయల సహాయం చేస్తారు. ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లులకు 12 నెలల పాటు పేరెంటల్ లీవ్, అదే తండ్రికైతే 2 నెలల పాటు పెటర్నల్ లీవ్ ఇస్తారు. ఇక ఉద్యోగులకు 15 రోజుల పాటు వెల్నెస్ లీవ్, అలాగే అందరికీ ఆరోగ్య నిధి కింద 50,000 రూపాయల సహాయం చేస్తారు. అలాగే పిల్లలు లేని పేద తల్లిదండ్రుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఐవీఎఫ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే జాబ్ చేసుకునే మహిళల కోసం ఆఫీసుల్లోనే చైల్డ్ కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తారట. పాత చట్టాన్ని మార్చి ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కూడా కల్పించబోతున్నారు. వయసు పైబడిన వారికి ఉపాధి చూపిస్తూ మెరుగైన వైద్యం అందేలా చేయటం, ఇక ఉద్యోగాలు లేని వాళ్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలాగా చేయటం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక అందరికీ హెల్త్ కార్డులు కూడా ఇచ్చి హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పని లేకుండా వైద్యమే ఇంటికి అందేలా చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. వీటన్నింటికి మించి తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వర్తింపజేయటం, 18 ఏళ్లు వచ్చే వరకు ఉచిత విద్య, బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. తెలుగు జాతి శక్తివంతంగా ఉండాలి అంటే మన జనాభా 5 కోట్లకు తగ్గకూడదు. మైక్రో ఫ్యామిలీస్ నుంచి ఉమ్మడి కుటుంబాల వైపు అడుగులు వేసేలా చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.